మ్యామ్ ఇది చూడండి, ఇది లేటెస్ట్ డిజైన్. దీంతో పాటు చున్నీ కూడా వస్తుంది. ఏమైంది? ఏం లేదు, నేను కలలో లేను. ఈసారి స్పృహలా ఉన్నాను. ఏమైంది? ఏమీ లేదు, నేను డ్రెస్ ట్రయల్ చూసొస్తాను. ప్రీతి, ఇది చూడు, డ్రెస్ ఎలా ఉందో చెప్పు. వాడు 20 సార్లు ఫోన్ చేశాడు. అన్నిటికీ లిమిట్స్ ఉన్నాయి మనీష్. నువ్వు నన్ను ఇంకా ఎంత టార్చర్ పెడతావు? నన్ను వదిలేసి ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావు? మనిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంది. ప్రేమ? హా? నీ హస్బెండ్కి మనిద్దరి గురించి తెలుసా? చాలా తప్పు కదా. కాబోయే హస్బెండ్కి బాయ్ ఫ్రెండ్కి మధ్య ఒక కాఫీ డేట్ ఉండాల్సిందే. ఏమంటావ్? నువ్వు ఏదో ఒకటి చేసుకో. ఎవరు నువ్వు? వదలు, వదలు. I'm sorry. దొంగ, నాకెవరైనా హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి. నువ్వేం దిగులు పడకు, తనతో నేను మాట్లాడతాను. నువ్వు నా ఇంట్లో ఏం చేస్తున్నా? నాన్న, ఈ మనిషి ఇక్కడ ఏం చేస్తున్నాడు? డాడ్ మీకు ఒకటి తెలుసా? నా పెళ్లి బట్టలు ఎవరో దొంగలించారు. నాకు తెలిసినంత వరకు వీడే దొంగలించుంటాడు. గార్గి, కొంచెం చూసి మాట్లాడు, నోటికొచ్చినట్లు మాట్లాడద్దు. బట్టలు కొనడానికి వెళ్ళానని మీరే వీడితో చెప్పారు కదా. నేనేమి చిన్నపిల్లని కాదు. మీరేం చెయ్యాలనుకుంటున్నారో నాకు మొత్తం తెలుసు. అయినా సరే నేను మీకు ఇంపార్టెంటే కాదు కదా. మీకు నేనొక బిజినెస్ ప్రపోజల్ని, అంతకుమించి ఏవీ లేదు. నా పెళ్లి, నా సంతోషం, ఇదంతా మీరు అస్సలు పట్టించుకోరు కదా. వీడు నన్ను ఏం చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడో మీకు తెలుసా లేదా నాన్న? గార్గి, ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించు. ఇలా చూడు గారికి, లైఫ్లో ఒక్కసారైనా మీ నాన్న మాట విను. పెళ్లి బట్టలు దొంగలించబడడం మంచి శకునం కాదు. ఒకవేళ ఈ కారణం వల్ల నీ పెళ్ళేమైనా... నా పెళ్లి గురించి ఇంత బాధపడుతున్నావు కదా, అయితే వెళ్ళి నా లెహంగా తీసుకురా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. పద ప్రీతి. గార్గి, నీకోటి తెలుసా? నీ లెహంగాని ఎవడు దొంగిలించాడో వాడు నీ మంచే కోరుకుంటాడు. ఎందుకంటే వాడి లెహంగా డబ్బులు మిగిలాయి కదా. అంత ఎక్కువగా ఆలోచించకు. ఆ లెహంగాతో పాటు నీకు జరగాల్సిన చెడు కూడా దూరం అయిపోయింది. టెంటెడాన్. For my love. You like it? నువ్వు ఎందుకు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావు? ఎన్ని రోజులు ఎక్కడున్నావు? ఇప్పుడిక్కడే నీతోనే ఉన్నాను. నువ్వు నాతోనే ఉండి ముసల్దాను అవ్వాలి. ఇష్టమే కదా?
గార్గి ఏమైంది? గార్గి ఏమైనా విషయం ఉందా నాతో చెప్పడానికి? లేదు, నా ఆరోగ్యం కాస్త బాలేదు, అందుకే. అంతా సర్దుకుంటుంది, ఓకే? ఏమైంది గార్గి? ఏం ఆలోచిస్తున్నావు? అరే మేడం, ఎందుకు ఫీల్ అవుతున్నారు? మన రాణి మెహల్ లైవ్ షో చూశారనుకోండి, మీరు బల్బులాగా గ్లో అయిపోతారు, తెలుసా? సర్లే, నువ్వు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టు. సరే సరే సార్. షాను, షాను జాగ్రత్త. షాను, ఏమైందో బయటికి వెళ్ళి చూడు. డోంట్ వరీ, అంత సర్దుకుంటుంది, డోంట్ వరీ. సార్ సార్, టైర్లన్నీ పంచర్ అయిపోయాయి. తనేం చేయకండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. దానికి వద్దు వద్దు, తనేం చేయదు. వదలండి. హెల్ప్, హెల్ప్, కాపాడండి. అన్నీ ఇవ్వు. వాడిని పట్టుకో. ప్లీజ్ వదలండి. కాన్ని తీసుకో. కునాల్, గార్గి, గార్గి. ఆ బండి ఎలా ఉంది? బ్లాక్ కలర్ ఓల్డ్ మోడల్ కారు. నెంబర్ ప్లేట్ గుర్తుందా? లేదా ఆ బండి గురించి ఇంకేమైనా తెలుసా? లేక మిమ్మల్ని అటాక్ చేసిన వాళ్ళ గురించి ఏమైనా తెలుసా? సార్, వాళ్ళ మొహాలకి ముసుగులు వేసుకున్నారు. కార్ నెంబర్ ప్లేట్ని కూడా బ్లాక్ కలర్ కవర్తో క్లోజ్ చేశారు. మీ దగ్గర ఉన్న థింగ్స్ అన్నీ? సార్, మా ఫోన్లు అక్కడే పగలగొట్టి మా దగ్గర ఉన్న వస్తువులన్నీ లాక్కున్నారు. గార్గి తను వేసుకున్న మొత్తం జ్యువెలరీ అంతా కూడా ఇచ్చేసింది. మీ వైఫ్ వేసుకున్న జ్యువెల్స్ విలువ ఎంత ఉంటుంది? ఆ నగలు మొత్తం 10-15 లక్షల వాల్యూ ఉంటుంది. నీళ్ళు, నీ నోటి కట్టిన కట్టుని విప్పుతాను. నీకు నీళ్లు కావాలంటే తాగు, సరేనా? కాపాడండి, కాపాడండి. సంబడి హెల్ప్, ప్లీజ్ హెల్ప్ చేయండి, కాపాడండి. ప్లీజ్ ఎవరైనా
ఎవరైనా కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి, ఎవరైనా రండి ప్లీజ్. చూడు, నేను చెప్పేది బాగా వినండి. ఇక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. మీరెందుకు అనవసరంగా ఇంతలా కష్టపడుతున్నారు? తాగండి, నీళ్ళు తాగు. తాగు 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 తాగో తాగో. ఇలా చూడండి, ప్లీజ్ నన్ను వదిలేయండి. మీకు ఎంత డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను. వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేయండి. హే, ఇదంతా మేము డబ్బుల కోసమే చేస్తున్నామని నీకు అనిపిస్తుందా? వీడిక్కడే ఉంటాడని నాకు బాగా తెలుసు. ఎటువంటోడు అనుకున్నారు మీరు? వీడు మృగం అండి. వీడి కళ్ళ ముందే వీడి భార్యని కిడ్నాప్ చేస్తుంటే వీడు ఏమీ చేయడు, చూస్తూ నుంచుంటాడు. అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు. ఒక విషయం చెప్పండి ఇన్స్పెక్టర్ సార్, ఎందుకు నా కూతుర్ని మాత్రం కిడ్నాప్ చేశారు? వాళ్ళు ఎందుకు వీడిని వదిలేశారు? మావయ్య, నేను చెప్పేది- ఏయ్! అరే, మీరు ఆపొద్దు కాస్త నన్ను. ఆగండి. నేను చెప్పేది వినండి ఇన్స్పెక్టర్ సార్. మీకు తెలుసా నేను ఎవరనేది? మీరు ఆ అమ్మాయి తండ్రి అని నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారో కూడా మాకు తెలుసు. కానీ మీరు పోలీస్ స్టేషన్ అని మర్చిపోతున్నారు. మీ గొంతుని కాస్త మీరు తగ్గించాలి. ఇన్స్పెక్టర్, నా కూతురు గురించి ఏమీ తెలియకపోతే మీ అందరినీ సస్పెండ్ చేయించేస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, నాకు మినిస్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఎక్కువగా ఉంది. నిన్ను చూసుకుంటాన్రా. మంత్రి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు నన్నెందుకు సస్పెండ్ చేయాలనుకుంటున్నాడు? మీరు వెళ్ళండి, మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి, ఇది రెగ్యులర్ హైవే రాబరీ కేసు అయి ఉండాలి, లేదా ఎవరైనా పగతో చేసి ఉండాలి. మనం దీనిని మొదటి పాసిబిలిటీ అనుకుంటే, అంటే నార్మలీ దొంగలించే కేసు అని అనుకుంటే, రాబరీ తర్వాత స్టేట్ నుంచి బయటికి రావడానికి ఈ ఒక్క దారే ఉంది. అంటే ఈ దారిలో ఉన్న అన్ని ఊళ్ళను, ఒక్కొక్క ఏరియాని బాగా వెతకాల్సి ఉంటుంది. కిడ్నాప్ కోసం బండిని దొంగలించుంటారు, లేదా వేరే స్టేట్ బండి అయి ఉంటుంది. సిటీ ఇంకా మన స్టేట్లో ఎన్ని బండ్లను దొంగలించారో వాటిని ట్రాక్ చేయండి. ఇంకో విషయం, ఏ టోల్స్ని ఆ బండి దాటి వెళ్ళిందో అది ట్రాక్ చేయండి. సార్, కునాల్ ఆ నెంబర్ ప్లేట్ మీద బ్లాక్ స్టిక్కర్ అంటించి ఉందని చెప్పాడు. ఓకే, కిడ్నాప్ టైంలో నెంబర్ ప్లేట్ని కవర్ చేసి ఉండొచ్చు, కానీ టోల్ గేట్లో నెంబర్ ప్లేట్ని కవర్ చేసి వెళ్ళలేరు. ఆపోజిట్ డైరెక్షన్లో 2 టోల్స్ ఉన్నాయి. దానికి కొంచెం ముందే కవర్ చేసుంటారు, తర్వాత నెంబర్ ప్లేట్ని ఓపెన్ చేసుంటారు. ఇక్కడి నుంచే మనం మొదలెడదాం. సార్, అవస్థి పక్కనే ఉన్న గూండాలని పట్టుకో. ఇలా దొంగలించే ప్యాటర్న్ ఎవరిదో కనుక్కో. ఇంకా ఈ కేసు గురించి ఇంకో యాంగిల్లో ఆలోచిస్తే, అంటే పగని తీర్చుకునే యాంగిల్. ఒక పని చేయి, ఈ కార్కి హస్బెండ్ని వాడి డ్రైవర్ని విడివిడిగా అడుగు. ఇద్దరూ ఒకే కథ చెప్తున్నారేమో అని. వాడు బయలుదేరిన హోటల్ని ఒకసారి చూడు. వాళ్ళిద్దరికీ ఏదైనా గొడవైందేమో అక్కడున్న స్టాఫ్ని అడుగు. ఆ క్యాబ్ని ఎవరు బుక్ చేశారు, ఎక్కడ బుక్ చేశారు, వాడి పేరు షాను. వాడి పాస్ట్ రికార్డు కూడా చెక్ చేయి. ఓకే సార్. ఏయ్, రావే. ఇక నీ నాటన ఆపుతావా? త్వరగా పని పూర్తి చేసి ఇక్కడి నుంచి బయలుదేరు. వెళ్ళక్కడి నుంచి వెళ్ళో. కుణాల్ సార్, మీరును కార్గి బాగా ధనవంతులు కదా, ఎందుకు లక్నోలో హనుమూన్ చేసుకున్నారు? సార్, గార్గి నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? కానీ లేదు కాదు ఏం లేదు, నేను నీతో ఎక్కడికైనా వెళ్ళాలి. చోటు ఎక్కడికైనా సరే నాకు ప్రాబ్లం లేదు.
ఆర్ యూ షూర్? నేను ఇక్కడ పనిలో బిజీగా ఉంటాను. నువ్వు? నేను షాపింగ్ లో బిజీగా ఉంటా. మన స్విట్జర్లాండ్ ట్రిప్ కు ముందు ఈ లక్నో వర్క్ ట్రిప్ ని హనీమూన్ ట్రిప్ గా మార్చేద్దాం. మ్, యా. నేను ఈ మధ్య నా ఇండిపెండెంట్ బిజినెస్ ఒకటి మొదలు పెట్టాను. వాటి బట్టల సోర్సింగ్ కోసం లక్నోకి వెళ్లాల్సి వస్తుంది. గార్గి తను కూడా నాతో వస్తానని మొండికేసింది. నేను కాదనలేకపోయాను. కానీ కొద్ది రోజుల తర్వాత తను డల్గా కనిపించేది. నేను తనకి సరిగ్గా టైం ఇవ్వలేకపోతున్నాను. అందుకే అలా ఉందనుకున్నాను. గార్గి, ఈరోజు నేను నా మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసాను. ఈరోజు మనిద్దరం సైట్ సీయింగ్కి వెళ్దాం, ఓకే? సార్, నేను గార్గిని ఎన్నోసార్లు అడిగాను. మేడం ఏమీ చెప్పలేదు. తను కునాల్ సార్ భుజం మీద తల పెట్టుకుని నిద్రపోయారు. సార్, వాళ్ళు మా మీద గన్ పాయింట్ పెట్టారు. వాళ్ళు అడిగిన క్యాష్ నగలు ఇచ్చిన తర్వాత కూడా. వాళ్ళు మమ్మల్ని చాలా ఘోరంగా కొట్టారు సార్. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. అప్పుడు కునాల్ సార్ మేడంని కాపాడడానికి చాలా ప్రయత్నించారు. సార్, నన్ను వాళ్ళు విపరీతంగా కొట్టారు. అక్కడ క్యాప్ వేసుకున్నవాడు గార్గికి పిస్టల్ గురి పెట్టాడు. తర్వాత తను తీసుకెళ్ళిపోయాడు. కునాల్ ఇంకా వాడి డ్రైవర్, వాడి పేరేంటి, షాను, స్టేట్మెంట్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఇక కునాలు, కార్గి కిడ్నాప్ జరిగిన రోజున వాళ్ళిద్దరూ ఏం చేశారో ట్రాక్ చేయి. నేను చెప్పేది నిజమే. ఈ ఘటనకి మాకు ఏ సంబంధం లేదు. మీకు ఇంకా కావాలంటే బార్లో కూడా వెళ్ళి అడగండి. 3 రాత్రులుగా అక్కడే మేము పనిచేస్తున్నాం. మేము దారిలో ముళ్ళులు పెట్టి పంచర్ చేసేవాళ్ళం అంతే. కానీ గ్లాస్ పైన గుడ్డు తీసి కొట్టం మేము. వీళ్ళ గ్యాంగ్ కాదనిపిస్తోంది. వీళ్ళు తప్ప గుడ్డు కొట్టి ఎవరు దొంగతనం చేస్తారో వాళ్ళేంటో కనుక్కో నువ్వు. ఎస్ సార్, ఇన్ఫార్మర్ ని నేను పిలిచాను. రీసెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా తనకి తెలిసే ఉంటాయి. బంగారాన్ని అమ్మే వాళ్ళ గురించి, కొనే వాళ్ళ గురించి కూడా ఎంక్వైరీ చేశాం. ఇంకా ఎలాంటి అప్డేట్ దొరకలేదు సార్. చాలా బంగారం ఉంది అవస్థి. వాళ్ళు ఇలాంటి తప్పు చెయ్యరు. దీంట్లో ప్రమాదం ఉందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు మెల్లిమెల్లిగా వేరే వేరే చోట్ల దాన్ని అమ్ముతారు. కానీ ఒక్క విషయం విచిత్రంగా ఉంది సార్. డబ్బులు కావాలని ఎలాంటి కాల్ రాలేదు. కాల్ వచ్చే వరకు మనం అన్ని డైరెక్షన్స్ లోనూ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ఎస్ సార్. ఎవరు నువ్వు? ప్లీజ్. ప్రస్తుతానికి నువ్వు నన్ను ప్రేమతో తెచ్చాను, తిను. సార్, ఆ రోజు టోల్ సీసీటీవీలో 4 బ్లాక్ కార్స్ కనిపించాయి. ఆ 4 బ్లాక్ కార్స్ వాళ్ళ ఓనర్స్ దగ్గరే ఉన్నాయి. ఇంకా వాళ్ళ బండిల్లో ఏమీ అనుమానాస్పదంగా దొరకలేదు సార్. సార్, అది ఈ క్లాత్లో ఏం చూస్తున్నారు సార్? ఏ బండ్లో కార్గినైతే తీసుకెళ్లారో దాన్ని పెయింట్ చేశారు. సార్, ఇది దొంగతనం కాకుండా పగవాళ్ళు ఏమైనా చేసుంటారో ఏమో సార్. కునాల్, కార్గి కాల్ రికార్డ్స్ తీయండి. పెళ్లి రోజు కాడి నుంచి ఆ కిడ్నాప్ జరిగినంత వరకు వాళ్ళు ఎవరితో మాట్లాడారో చూడండి. ఏది మిస్ అవ్వకూడదు. సార్, మీరెందుకు గార్గికి కాల్ చేశారు? మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్. తను నాతో అన్నీ షేర్ చేసుకుంటుంది. వాళ్ళది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. తను నాతో కలిసి ఫోన్ మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరి మధ్య టెన్షన్ ఉందని నేను అసలు నమ్మలేకపోయాను. తను కునాల్ని చాలా ప్రేమించింది. ఎందుకు చేయదు? వాడు తన్ని ప్రిన్సెస్ లాగా చూసుకునేవాడు. మీరు అడిగే ప్రశ్నకి అర్థం ఏంటంటే, మీ కొడుకు మనీష్ 23 సార్లు గార్గికి కాల్ చేశాడు. అది కూడా తన పెళ్లికి 2 రోజుల ముందు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే. ఇక ఈ మనిషి లేడంటే ఆ పెళ్లి కూడా జరిగి ఉండదు. ఆయన జవాబు చెప్పనివ్వండి. మిమ్మల్ని కూడా అడుగుతాం. ఎందుకంటే మీ కూతురు హనీమూన్కి వెళ్ళినప్పుడు మీరు 5 సార్లు కాల్ చేశారు. రే, ఇంకా ఎన్ని రోజులు వెచ్చేయాలరా? కిడ్నాపింగ్ పూర్తి చేస్తే 2 రోజులు అయింది. ఇంకా వీడికి పని పూర్తి చేయడం కూడా తెలియట్లేదు. ఒకవేళ వీడిని చేయకపోతే నేను వీడిని ఇలా చూడండి, మనం దీన్ని కిడ్నాప్ చేశాం. ఇక పోలీసులు అన్ని చోట్లలో మన కోసం కుక్కలాగా వెతుకుతున్నారు. ఇదంతా అమ్మాయి కోసం నువ్వే కదా చేస్తున్నావు. ఆ అమ్మాయి గురించి నీకు తెలుసు కదా. నువ్వు చేస్తావు, అలాగే మమ్మల్ని చంపేస్తారు. తన్ని వదిలేచ్చు కదా. ఎందుకు అలా చేస్తున్నావు? చేసేసాం కదా, నేను చూసుకుంటానులే. ఏదైనా సరే, మీకు ఎవరితోన్నా గొడవ ఉంటే లేదా మీరు ఎవరితోనైనా వాగకూడదు వాగుంటే ఏదైనా ఉంటే చెప్పండి. సార్, నాకు ఒక బిజినెస్ పార్ట్నర్ ఉండేవాడు. కానీ మా పెళ్లికి ముందు అతనితో పార్ట్నర్షిప్ కట్ చేసుకున్నాను. తర్వాత నా బిజినెస్ స్టార్ట్ చేశాను. బట్ అతనితో నాకు ఏ గొడవ జరగలేదు.
మీరు క్యాండిల్ లైట్ డిన్నర్ చేసుకుంటారు కదా, అదిగో దానికంటే ఇది బెటర్. ఇదిగో. ఆహా, టా-టా-డా. తిను. ఒకవేళ నువ్వు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావంటే నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు. హా, నన్ను కిడ్నాప్ చేయమని నీతో ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారని నాకు తెలుసు అనుకుంటా. మీ ఉంగరం రెడీ అయిపోయింది, సాయంకాలం పంపించేస్తాను. సెట్ గారు, జై శ్రీకృష్ణ. ఈ గోల్డ్ అమ్మాలి. గోల్డా? దీన్ని కొంచెం చెక్ చేయాలి, నేను వస్తాను. జై కృష్ణ మ్యామ్. అదే నేను చిరా జ్యువెలర్స్ మాట్లాడుతున్నాను. అదే ఎవరైనా వస్తే చెప్పమని మీరు చెప్పారుగా. అదే ఒకడు గోల్డ్ తీసుకొని ఇక్కడికి వచ్చాడు. ఇలా చూడండి, దీనికి నేను 50,000 ఇస్తాను. కొంచెంసేపు వెయిట్ చేయండి, నేను పంపిస్తాను. కూర్చోండి. మేము వచ్చాం. వాడికి డబ్బులు ఇచ్చి బయటికి పంపించు. గార్గి ఎక్కడుందో చెప్పు. నాకేం తెలీదు సార్. సార్ నాకు తెలీదు సార్. సార్ మేడం, ఆ అమ్మాయి దుప్పటి దొరికింది. చుట్టుపక్కల త్వరగా చెక్ చేయండి. వెళ్ళండి. నిజం చెప్పరా సార్, నాకు లేకుంటే తెలీదు సార్. సార్ నిజంగా నాకు తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. తెలీదు సార్. చెప్పరా, చెప్పు. చెప్పమంటుంటే ఏం చేశారా? ఎందుకురా చేశారా పని? చెప్పండిరా. గార్గిని ఎందుకురా చంపారు? సార్, మేము ఎవరిని చంపలేదు. అబద్ధాలు అడగరా. చెప్పండిరా. చెప్పు, చెప్పు, చెప్పరా, చెప్పు. మాకు ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సార్. ఆ అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు సార్. చెప్పరా, నిజం చెప్పు, చెప్పు. మేము తర్వాత ఒక వ్యక్తిని కలిసాం. మేము తన దగ్గర నుంచి గోల్డ్ తీసుకున్నాం. ఈ అమ్మాయి కిడ్నాపింగ్ గురించి మాకేం తెలియదు సార్. ఇలా అడిగితే మీరు చెప్పర్రా. అకే, నువ్వే వీళ్ళకి సేవ చేయి. ఇలా జరగటానికి కారణమే నువ్వు. ఒక భర్త తన భార్య దగ్గర 1000 ప్రమాణాలు చేస్తాడ్రా. అందులో ముఖ్యమైనది తనని రక్షించడమేరా. కానీ నువ్వు తనని రక్షించలేకపోయావు. హలో, కానీ నేనేలా? ఒకవేళ అలాగే నేను చెప్పినట్టే చేస్తా. వీళ్ళని బాగా చూడండి. వీళ్ళేనా అని చూసి చెప్పండి. సార్, వాళ్ళ మొహాలకి ముసుగులు వేసుకున్నారు, పైగా పెద్ద పెద్ద కోట్లు వేసుకున్నారు. అబద్ధం చెప్తున్నాడు. సార్, నేనేమీ చేయలేదు సార్.
వాడు కాదు, వీడు. సార్ 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 నాకేం తెలీదు సార్, నిజంగా చెప్తున్నాను, నాకు తెలీదు. చెప్పరా. నాకు డబ్బు కావాల్సి వచ్చింది సార్, అందుకని నేను ఇలాంటి పని చేశాను. గార్గి మేడంని వదిలేద్దాం అనుకున్నాను, కానీ తను చూడగానే ఆశ కలిగింది. ఒకవేళ డబ్బే కావాలంటే గార్గిని ఎందుకురా చంపారు? పిస్టల్ చూపించి భయపెడదామనే నేను చెప్పాను సార్, కానీ మర్డర్, కిడ్నాపింగ్ ఇవేమీ మా ప్లాన్ కాదు సార్. మౌనంగా ఉండి రాజు, నందు వాళ్ళ సమస్యల్ని పెంచుకుంటున్నారు. కోర్టు వాళ్ళని ఎప్పటికీ బయటకు వదలదు. నువ్వే చెప్పు, వాడే కదా నీతో గార్గిని చంపమన్నాడు? చూడు, ఈ కేసుని సాల్వ్ చేయడానికి నువ్వు మాకు హెల్ప్ చేయాలి. అప్పుడే నేను కోర్టులో మాట్లాడి నీకు శిక్షని తగ్గించగలను. గార్గిని ఎవరు చంపారో చెప్పు. తనే నన్ను చెప్పింది. ఏంటి? తనే నన్ను చెప్పింది, తనే నన్ను కొట్టింది. నన్ను కిడ్నాప్ చేయమని నీతో ఎవరు చెప్పారు? ఎవరు చేశారని నాకు తెలుసు అనుకుంటా. తనే నన్ను చెప్పింది. దీనికి అర్థం ఏంటి? మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడు సార్. గార్గిని ఎవరు ఎందుకు చెప్పారో తెలియడం లేదు సార్. వీళ్ళందరికీ దీనికి శిక్ష పడాలని మాత్రం తను చెప్తున్నాడు. మనం అర్థం చేసుకోలేనిది ఏదో వాడు చెప్తున్నాడు. ఎందుకంటే షాను దొంగలించింది ఒప్పుకుంటున్నాడు, కానీ మర్డర్ ఒప్పుకోవట్లేదు. వీడేంటంటే అందరికీ శిక్ష దొరకాలి అంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో అసలు ఏమీ అర్థం కావట్లేదు. వీళ్లలోనే ఎవరో ఒకరై ఉండాలి. వీళ్ళని జైల్లో వేయటానికి మన దగ్గర చాలా ఆధారాలున్నాయి సార్. కార్గి నాన్న పైన నాకు డౌట్ వస్తోంది. ఇన్వెస్టిగేషన్ అవ్వకూడదని అనుకుంటున్నాడు అనుకుంటా. అవును సార్, సొంత అల్లుడి మీదే తను హత్యా నేరాన్ని మోపుతున్నాడు సార్. విచిత్రంగానే ఉంది. కార్గి నాన్న, కార్గి భర్త ఇద్దరు జాతకాలు చూడాలి. ఇన్స్పెక్టర్ సార్, ఇంకా మీకు ఏ ఎవిడెన్స్ కావాలి? కునాల్ కేకి ఆ డ్రైవర్ ముందు నుంచే తెలుసు. వాడికి డబ్బులిచ్చి కూతుర్ని మర్డర్ చేయించాడు. నేను చెప్పేది వినండి, వీటన్నిటికీ వెనకాల కునాలే ఉన్నాడు. మావయ్య, నాకు తెలుసు మీరు నన్ను ద్వేషిస్తున్నారని. ఎందుకంటే గార్గి మీ ఇష్టానికి వ్యతిరేకంగా నన్ను పెళ్లి చేసుకుంది. మావయ్య ప్లీజ్, మావయ్య ప్లీజ్, మీ కూతురు కోసం ఇవన్నీ మర్చిపోయి హంతకుణ్ణి వెతకడంలో నాకు హెల్ప్ చేయండి మావయ్య. నాటకలాపరా, నువ్వు నా దగ్గర నటించొద్దు. రాస్కెల్ దుర్మార్గుడా, నీ వల్లే గారికి ప్రాణం పోయింది. నిన్ను చాగేస్తాను. పదండి. ఇప్పుడు ఇరుక్కున్నాడు. మనం ఏదో మిస్ అవుతున్నాం. కార్గి డ్రైవర్ ఏమో చంపడానికి ఏమీ లేదంటున్నాడు, కార్గిని చంపిన వాడేమో వాళ్లే హంతకుడు అంటున్నారు. అంతకుమించి వీళ్ళిద్దరు గొడవ. ఈ రమేష్ అగర్వాల్ మళ్ళీ కునాల్నే ఎందుకు హంతకుడు అంటున్నాడు? మనం కునాల్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుంది. అవస్తే కార్గికి తన నాన్నకి రిలేషన్షిప్ ఎలా ఉందో కాస్త కనుక్కో. మళ్ళీ ఇంకోసారి ఇన్వెస్టిగేషన్ చెయ్యి. నువ్వు వీళ్ళ ఫైనాన్షియల్ హిస్టరీ బయటికి ది. చాలా దగ్గర బాగుండేది. అన్ని నిర్ణయాలు నువ్వు ఎలా తీసుకుంటావు? ఎందుకంటే అది నా జీవిత సమస్య. నేను నీతో కొంచెం కూడా సేఫ్ గా ఫీల్ అవ్వడం లేదు. అందువల్లే నేను నీతో ఉండలేను. రమేష్ అంకుల్, మీరు న్యూస్ చదివారా?
గార్గి పెళ్లి విషయంలో హ్యాపీగా ఉందా? ప్రీతి, ఈ రోజు నాకు వాడు ప్రపోజ్ చేశాడు. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఐమ్ సో లక్కీ. ఇంతకీ గార్గి ఎవరి గురించి ఏం మాట్లాడింది? సార్, మీకు జరిగిన దానికి బాధపడుతున్నాను. ఓకే సార్, మనం ఇంకేం చేయగలం సార్? కూతురే ఈ లోకంలో లేదు. నేను పెడతాను సార్. నువ్వు చెప్పేది వింటుంటే గార్గికి వాళ్ళ నాన్నకి బంధం అంత బాగోలేదన్నమాట. మ్యామ్, వాళ్ళు అసలు ఎక్కువగా మాట్లాడుకోరు. అందువల్లే కునాల్తో తను చాలా హ్యాపీగా ఉండేది. సార్ కునాల్ బిజినెస్ పార్ట్నర్ విరాజ్ మోసం చేసినట్టుగా చెప్తున్నాడు. ఒకసారి విరాజ్ని కలవాలి. సార్ నేను ముందే మొత్తం అంతా మీ టీంకి చెప్పేశాను. ఆయన చాలా కంట్రోలింగ్ గా ఉన్నందువల్లే నువ్వు పార్ట్నర్షిప్ బ్రేక్ చేసుకున్నావని చెప్పారు. అది ఎలాగని తెలుసుకుందాం అనుకుంటున్నాను. సార్ కృణాల్ చాలా గ్రీడీగా ఉండేవాడు. నేను డబ్బుల్ని బాగా హ్యాండిల్ చేస్తాను. అందువల్ల మా ఇద్దరి మధ్య సంబంధం బాగుంటుంది అనుకున్నాను. నువ్వు నన్ను అడగకుండా, నాతో డిస్కస్ చేయకుండా అసలు బోనస్ ఎలా ఇస్తావు? బోనస్ ఇచ్చామంటే వర్కర్స్ పని చేయడం మీద శ్రద్ధ పెడతారు. చూసావుగా నేను అంతా ఎలా మేనేజ్ చేస్తున్నాను. ఇలా చూడు, మన కలెక్షన్ ఇంకా పూర్తిగా సేల్ కాలేదు. ఒకవేళ మనం టార్గెట్ పూర్తి చేయలేకపోతే ఊరికి అలా నెగటివ్ గా ఆలోచించొద్దు. మేము నిజానికి పార్ట్నర్స్, కానీ అక్కడ మాత్రం కృణాల్ చెప్పేదే జరుగుతూ ఉండేది. ఒకరోజు వాడు మనాలిని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇంకో సమస్య మొదలైంది. బిజినెస్ లో లాస్ అయినందువల్ల ఆయన పైన చాలా కోపంగా ఉంటారు కదా. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమవుతోంది సార్. కృణాల్ మీద పగ తీర్చుకోవడానికి నేను హిట్మెన్స్ ని హైర్ చేశానంటున్నారు. నేను నా దారిలో రివెంజ్ తీర్చుకున్నాను. ఒక మంచి క్రియేటివ్ టీమ్ ని హైర్ చేశాను. ఇప్పుడు ఇంతకు ముందు కన్నా ఈ బిజినెస్ ని చాలా బాగా తీసుకువెళ్తున్నాను. ఈ ట్రాన్సాక్షన్స్ గురించి చెప్తారా? ఇన్ని నగలు, బట్టలు ఎవరి కోసం? గార్గికి ముందు మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇదంతా కృణాల్ గార్గిని కలవడానికి ముందు కొనింది. ఇవన్నీ మీకోసమే వాడు కొన్నాడా? ఎందుకంటే వీటన్నిటి సైజ్ ఎల్. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నాకు నా సెక్రటరీ మనాలితో అఫైర్ ఉందంటారా? ఇది చూడండి, ఎంత ఈజీగా చెప్పేశారు. ఒక అమ్మాయి క్యారెక్టర్ని జడ్జ్ చేసి బాడీ షేమ్ కూడా చేస్తున్నారు. మనాలి మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. సో తన కోసం ఏమైనా చేయాలిగా. మా ఇంట్లో డబ్బు అవసరం ఉంది. ఇదంతా విరాజ్ సార్కి తెలుసు. నేను వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేను. అందువల్లే వాళ్ళు నాకు ఎల్ సైజ్ మోడలింగ్ ఆఫర్ ఇచ్చారు. హనీమూన్ రోజున కృణాల్కి ఎందుకు కాల్ చేశావు? నేను కాల్ చేయకూడదని అనుకున్నాను. సార్ డైలీ ఆయన డిజైన్స్ తీసుకుని ఇక్కడికి వచ్చేవాడు. రోజు నన్ను భయపెట్టేవాడు. నాకు వేరే ఆప్షన్ లేదు. అందుకే నేను ఆయనకి కాల్ చేశాను. ఎక్స్క్యూజ్ మీ. సార్, నీ పేరేంటి? ఎన్నాళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నావు? సార్ నా పేరు ప్యారేలాల్. నేను సార్ దగ్గర 7 ఏళ్లుగా పనిచేస్తున్నాను. మనాలికి కృణాల్కి సంబంధం ఏంటి? సార్, మేడం బిజినెస్ అన్నిటినీ చూసుకుంటారు. అలాగే సార్ కూడా ఇవిడ మీద చాలా నమ్మకంగా ఉంటారు. గార్గి నా భార్య. నా దగ్గర ఏమైనా ఉందంటే అదంతా తనకే సొంతం కదా. అవసి, కునాల్కి వాడి సెక్రటరీకి అఫైర్ ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ వాడు కొనిందల్లా వాడి ఆఫీస్ అలమారాలోనే ఉన్నాయి. ఆ బట్టలు వేసుకునే సెక్రటరీ ఈ క్యాట్లాగ్ షూట్ చేసింది. పార్ట్నర్తో విడిపోయింది కూడా నార్మల్ స్ప్లిట్టే. కునాల్ గార్గి డబ్బుకి ఆశ పడలేదు సార్. వాడి ఇన్సూరెన్స్ లో కూడా గార్గి పేరే రాయించాడు. సార్, ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? రమేష్ అగర్వాల్ ఎలాగైతే చెప్పారో అలా ఎందుకు మీరు కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు? దీనివల్ల నా మీద చాలా ఒత్తిడి పెడుతున్నారు. అయినా గార్గి వాళ్ళ నాన్న చెప్తుంటే మీరు ఎందుకు వినడం లేదు? ఓకే సార్, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం. గార్గి ఫాదర్ని తీసుకురండి. ఎస్ సార్. ఇదంతా ఏంటి? నేనే నా కూతుర్ని చంపానని చెప్తున్నారా? చేసుంటావు. నీ దగ్గర ఆ మోటివ్ ఉంది. మళ్ళీ మళ్ళీ కృణాలనే అంత కూడా అన్నావు. మీ బిజినెస్ తగ్గిపోవడము, గార్గి డబ్బులన్నీ నీ దగ్గరికి రావడము, గార్గికి మీకు బాండింగ్ సరిగా లేకపోవడం, ఇవన్నీ ఒకటే చెప్తున్నా. ఏంటంటే నువ్వు చంపుండాలి లేదా చంపించి ఉండాలి.
చెప్పు నేను ఒప్పుకుంటాను సార్. జీవితాంతం నేను నా కూతురుతో సరిగ్గా మాట్లాడలేదని ఆ గిల్ట్తోనే నేను మిగతా జీవితం జీవించబోతున్నాను సార్. నా బిజినెస్ ప్రాఫిట్ కోసం నేను తనకి మనిషికి పెళ్ళవ్వాలనుకున్నా. తనే ఒకరోజు హఠాత్తుగా గారికి తను హఠాత్తుగా గుణాల్ని పెళ్లి చేసుకుంటాననింది. పక్కా. పక్కా. వాట్ టైం? కాల్ చేయి. బాయ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకని ఈ కుర్రాడు ఇక్కడికి డైలీ వస్తున్నాడు? నాన్న మీరు గార్గి, బాగుంది. ఇకపైన నా కూతురు నా మాట వినదా? నీ మాట వింటుంది కదా? కానీ తర్వాత గారికి మర్డర్ గురించి తెలిసింది. తర్వాత మనీష్ ఫాదర్ ఫోన్ వచ్చింది. నేను మిమ్మల్ని ఓదార్చడానికి ఫోన్ చేయలేదు. మనీష్ పేరు ఎక్కడా రాకూడదు, అర్థమైందా? నా కూతురు హత్య వెనకాల ఆ కునాలే ఉన్నాడని నాకు ఖచ్చితంగా అనిపించింది. ఇది డ్రైవర్ చేసిన పని అయి ఉండదు సార్. ఖచ్చితంగా ప్లాన్ చేసి మర్డర్ చేశారు. నీ పేరేంటి? కునాల్. పూర్తి పేరు? కునాల్ టండన్. గార్గి నీతో సంతోషంగా ఉందా? ఈ పెళ్లి వల్ల నువ్వు సంతోషంగా ఉన్నావా? తను నా భార్య. అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వే తనని చంపమని చెప్పావా? లేదు. నువ్వు తనని కిడ్నాప్ చేయమని చెప్పావా? లేదు. నువ్వే నీ పెళ్ళాన్ని చంపావా? కాదు. నువ్వు నీ భార్యని ప్రేమించావా? సమాధానం చెప్పు. ఎందుకు నీ వైఫ్ని చంపావు? నేను తన్ని చంపలేదు. ఈ కోర్టు గుణాల్ని ఇన్నోసెంట్ అని చెప్పి ఆర్డర్ ఇస్తుంది. ఈ కేసు నుంచి రిలీజ్ చేస్తున్నాం. సార్, కోర్టు డెసిషన్ ఇచ్చాక ఆ నలుగురిని ఖైదు చేసేశారు. ఇతనెందుకు మనల్ని కలవాలన్నాడు? తప్పించుకున్నాడు. నన్ను కాపాడనే. నీ శిక్షని తగ్గించాలా? లేదు, నాకు సాయం కావాలి. ఆ అమ్మాయి గార్గి రోజు ఇక్కడికి వస్తుంది, కూర్చుంటుంది, ఏడుస్తుంది. తను నన్ను ప్రాణాలతో వదలదు. తను నాతో ఏమంటుందో తెలుసా? ఒకవేళ నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నిన్న అసలు నన్ను ఎవరు కిడ్నాప్ చేయమని చెప్పారు? ఆ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉందా? ఉంది, సమాధానం ఉంది. ఏంటి? మళ్ళీ మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేయండి. కొత్తగా పదండి. ఇండస్ట్రియలిస్ట్ రమేష్ గారి కూతురు గార్గి మర్డర్ కేసుని 6 నెలల తర్వాత పోలీసులు తెరిచారు. ఆ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు పోలీసులకి కొత్త ఎవిడెన్స్ అనేది దొరికింది. మొత్తంగా మార్చేస్తుంది. హలో, న్యూస్ విన్నావా? ఏం చేద్దాం? నన్నెందుకు తీసుకొచ్చారు సార్? నేను అన్ని విషయాలు మీకు ముందే చెప్పాను కదా. ఎందుకంటే నేను అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. నువ్వు ఈ డ్రైవర్ షానాతో పాటు ఏం చేస్తున్నావు? జర్నీ వల్ల చాలా టైర్డ్ అయిపోయాను. అన్నీ సక్రమంగానే జరిగాయి కదా? ఆసమ్. ఇప్పుడు మనం దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ సెలబ్రేషన్కి ఇంకా టైం ఉంది. ఐ లవ్ యూ విరాజ్. మేము నిన్ను ఇంకా ప్రేమిస్తున్నావయ్యా. ఐఎమ్ సారీ.
నా పర్సనల్ లైఫ్కి ఈ కేసుకి ఏమిటి సంబంధం? మీకు విరాజ్కి ఉన్న పార్ట్నర్షిప్ చూసి మాకు చాలా సంతోషంగా ఉంది. బిజినెస్ పార్ట్నర్షిప్. మీరు చెప్తారా ప్యారేలాల్ ఎందుకు షాను వైఫ్ పోస్ట్ బాక్స్ లో డబ్బులు వేశాడని? ఆ విషయం నాకెందుకు తెలుస్తుంది? మీ అకౌంట్ నుంచి కొన్ని నెలల ముందు 5 లక్షలు తీశారు. అది ఎందుకో చెప్తారా? నా పర్సనల్ ఖర్చు కోసం. ఇంకెందుకు సార్? ఎంత కోఇన్సిడెన్స్ కదా, ప్యారేలాల్ కూడా పిఓ బాక్స్ లో 5 లక్షలే వేశాడు. మీరు నన్ను ఏ కేసు కోసం ఇంట్రోగేట్ చేస్తున్నారు? ఎందుకంటే నీ భార్య కేసులో నువ్వే ప్రైమ్ సస్పెక్ట్. వాట్? ఎస్, నిన్న వరకు ఓపెన్ లో ఉన్న పిఓ బాక్స్ విరాజ్ పేరులో ఉంది. ప్రతి నెల 1వ తారీఖు షాను భార్య అందులోంచి డబ్బులు తీస్తుంది. ఇంకా 1వ తారీఖే ప్యారేలాల్ అక్కడ డబ్బులు ఇస్తూ ఉన్నాడు. కేసు రీఓపెన్ చేశాక మా దగ్గర కొత్తగా చాలా ఎవిడెన్స్ వచ్చాయి. నేను ప్యారేలాల్కి అడ్వాన్స్ ఇవ్వమని షానీకి చెప్పాను. షాను ఒక క్యాబ్ కంపెనీకి పనిచేస్తూ ఉండేవాడు. వాడి బండి కూడా కాదు కదా, మరి వాడికి ఎందుకు డబ్బులు ఇచ్చావు? వాడు చేసిన క్రైమ్ కి ఇది మొదటి ఇన్స్టాల్మెంట్, రైట్? నేను త్వరగా ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే గార్గికి అనుమానం రావడం మొదలైంది. ఏమిటిది? షర్ట్ మొత్తం దుమ్మే ఉంది. ఇంత పెద్ద హోటల్లో పనిచేస్తున్నావు, నీ బాస్ తీసేస్తాడు. జాగ్రత్తగా ఉండు. ఓకే? ఓకే సార్. మ్యామ్ సారీ. అసలే తను వాళ్ళ డాడ్ ఫోన్ వల్ల అప్సెట్ అయ్యింది. ఒకవేళ తనకి తెలిసిపోయిందంటే తన హస్బెండ్ ఇలాంటి వాడని. తనకి దీని గురించి తెలియదని నీకెలా తెలుసు? ఏమంటున్నారు మీరు? ముందు జీప్ గురించి మాట్లాడదాం. తన పిఓ బాక్స్ ని నువ్వు మూయబోతున్నావని తెలిసిన తర్వాత వాడు భయపడిపోయాడు. శిక్ష తక్కువగా దొరకాలని వాడు మా దగ్గర అన్ని నిజాలు చెప్పేశాడు. కార్గిని చంపాలన్న ఆర్డర్ నువ్వే ఇచ్చావని వాడు మాతో చెప్పేశాడు. దానికి బదులుగా వాడి 10 లక్షల అప్పుని నువ్వు తీరుస్తా అన్నావంట. ప్రతి నెల డబ్బులు ఇస్తున్నావని కూడా చెప్పాడు. కేసు క్లోజ్ చేశామని న్యూస్ విని నువ్వు ఎగ్జైట్ అయిపోయావు. మాకు దొరికిన ఎవిడెన్స్ ఏంటో నీకు తెలీదు. ఈ ఎగ్జైటింగ్ వల్లే మాకు నీ మీద అనుమానం వచ్చింది. ప్యారేలాల్ ద్వారా నువ్వు షానుకి మెసేజ్ జైల్లో పంపించావు. ఇదే నువ్వు చేసిన పెద్ద తప్పు. ఎందుకంటే కేసుని రీఓపెన్ చేయబోతున్నావు అన్న న్యూస్ మేమే మీడియాకి ఇచ్చాం. ఈ న్యూస్ని విన్న తరువాత నువ్వు నీ సేఫ్టీ కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తావని మాకు బాగా తెలుసు. అలాగే నువ్వు లక్నోకి వచ్చి పిఓ బాక్స్ని మూసేసి వెళ్ళిపోయావు. ప్యారేలాల్ని షాను దగ్గర కలవమని చెప్పి పంపించావు. గార్గికి తెలుసా? గార్గిని ఎవరు చంపాలనుకున్నారో తనకి ముందే తెలుసు. నాకు తెలుసు ఇది నా భర్త పనేనని నాకు తెలుసు. ఒకరోజు నా భర్తని ఒక అబ్బాయితో కలిసి చూశాను. అది వాళ్ళిద్దరూ కలిసి ఇద్దరు. నువ్వు కార్గిని ఎందుకు చంపావు? ఇక నీ పనులని ఆపు. ఆ అమ్మాయిని వదిలేసి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. ఏయ్, తను స్వతంత్రంగా బయటికెళ్ళాలి, అందుకే నేను అలా చేశాను. నేనే తను చంపేశాను. తను చావలేదు, తనే నన్ను చంపేసింది. తనే నన్ను చంపేసింది. తనే నన్ను చంపింది. తనే నన్ను చంపింది. చంపేసింది. కార్గి మరణంలో తన భర్త హస్తం ఉందని ఈ విధంగా మనం ప్రూవ్ చేయలేము. డ్రైవర్తో మాట్లాడదాం. నేనే ఆ అమ్మాయిని హత్య చేశానని వీళ్ళకి చెప్పేశాను. ఒకవేళ నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్తే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. తను నిన్ను కూడా వదిలేస్తుంది. తన భర్తే కదా చంపమన్నాడు. ఏ పిఓ బాక్స్ నుంచి నీ భార్య డబ్బు తీసుకుంటుందో అది కుణాల్ మూసేశాడు కదా. కుణాల్ గాని జైలుకి వెళ్ళాడంటే నువ్వు రోడ్డుకు వచ్చేస్తావు. కాబట్టి నీ దగ్గర ఒకే ఒక ఛాన్స్ ఉంది. మాకు నిజం చెప్పు, సరేనా? కార్గిని కుణాల్ చంపాడా? వాడేం చెప్పాడు సార్? మేడం, సుప్రీంకోర్టులో మరణశిక్షకు వ్యతిరేకంగా అప్పీల్ చేస్తున్నాడు. వాడి దగ్గర నుంచి హానెస్ట్ ఆన్సర్ దొరుకుతుందా? జీజీ గార్డీ 1010 ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మరణశిక్ష విధించింది. కానీ వాడికెందుకు మరణశిక్ష ఇచ్చారు? మిగతా ఖైదీల్లాగా వాడికెందుకు కారాగార శిక్ష విధించలేదు? గవర్నమెంట్ కి సపోర్ట్ చేసిన షాను డ్రైవర్ లాగా వాడి శిక్ష ఎందుకు తగ్గించలేదనేగా మీరు అడుగుతున్నారు. చూడండి మేడం, ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం కాంట్రాక్ట్ కిల్లర్ ని హైర్ చేసే వాళ్ళకు కూడా అదే శిక్షే.
ఎవిడెన్స్ ఇంకా విట్నెస్ చూస్తూ ఉంటే ఇది ప్లాన్డ్ మర్డర్ అని తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, గార్గి కునాల్ని వెయిటర్తో చూసినప్పుడు తనప్పుడే కన్ఫరెన్స్ చేసి ఉంటే ఈ రోజు తను ప్రాణాలతో ఉండేది. గార్గి మాత్రం కాదు, కృణాల్ కూడా సొసైటీ కాకుండా తన గురించి ఆలోచించుంటే ఇదంతా జరిగేది కాదు.